వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అందుకు ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని టీయూఎఫ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. టీయూఎఫ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వెంటనే ప్రతి ఉద్యమకారునికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, బస్సు, ట్రైన్, హెల్త్ కార్డులు ఇచ్చి జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను ఆదుకోవాలని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, కేబినెట్ మంత్రి వర్గం ఉద్యమకారుల అంశంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిని రాజయ్య యాదవ్, మండల అధ్యక్షులు మొడతనపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బోడద సతీష్, ఉపాధ్యక్షులు చొప్పరి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రకటన చేయాలని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రమైన తాడిచెర్లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి 6 నెలలు కావస్తున్న నేటికి కూడా ఉద్యమకారుల అంశాన్ని ఎక్కడ కూడా మాట్లాడకపోవడం శోచనీయం. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసింది. త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు నేడు ఆర్థికంగా, శారీరకంగా అనేక రకాలుగా చితికిపోయి చాలా దుర్భర జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విస్మరించిందో ఆ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారులు యావత్తు తెలంగాణ సమాజం కూడా బుద్ధి చెప్పింది. నేటికి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఉద్యమకారుల అంశాన్ని ఇచ్చి మా అందరిలో ఒక ఆశను చిగురించే విధంగా తీసుకొచ్చింది. అందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రిని, మన ఎమ్మెల్యే మంత్రి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల అంశాన్ని స్పష్టంగా ప్రకటన చేసి మా అందరినీ ఆదుకోవాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారుల జార్ఖండ్ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులకు హెల్త్ కార్డు, గుర్తింపు కార్డు, పింఛన్లు తదితర హామీలను ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపాలని మా ఉద్యమకారుల